అప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పిన లెక్క 100 కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్ లో చేతిలో ఉన్నాయి ట్రెజరీలు. 100 కోట్లతో జీతం కూడా ఎట్లా ఇస్తాడో చూడాలా అని చెప్పారు. ఇప్పుడైతే 5,500 కోట్ల రూపాయల చేతిలో ఉన్నాయి. అంతే 5,500 కోట్లు వెనక ఈ ట్యాక్స్ ఇది వచ్చినాయి. బిల్లులు ఉంటాయి 30,000 కోట్లు 40,000 కోట్లు ఉంటాయి. అవన్నీ కూడా జిఎస్టీ వాటా కింద 5,500 కోట్లు అయితే చేతిలో ఉన్నాయి. అవి కాకుండా అప్పు తీసుకోవడానికి కూడా అర్హత ఉన్నది ఇక్కడ ఆ టైంలో. అప్పుడు అప్పులు కూడా కంప్లీట్ గా తీసేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అప్పులకు ఒక ఛాయిస్ ఉంది దాంట్లో. కాబట్టి అప్పుల పరంగా దాదాపు 20-30,000 కోట్లు తీసుకోవచ్చు. టోటల్ గా 40,000 కోట్లు అయితే 20,000 కోట్లు అప్పుడు తీసుకున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళకి 20,000 కోట్లు దాకా కాబట్టి తీసుకోవచ్చు. ఫస్ట్ లో ఏం ప్రాబ్లం రాదు. ఈ అప్పులకు సంబంధించిన అమౌంట్ పూర్తయిపోయాక అప్పుడు ఎట్లా అన్నది చూడాలి. మేబీ నాకు తెలిసి రేపు ఎల్లుండో ఈ అసెంబ్లీలో బిగిన్ అయిన తర్వాత శ్వేతపత్రం అని రిలీజ్ చేస్తారు. 2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఎంత వడ్డీ కట్టాలి, ఎంత కిస్తీ కట్టాలి ఏడాదికి, దీంతో రాష్ట్రం నాశనం అయిపోయింది, దాని వలన రాష్ట్రం ఇంకేం చేయలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఉపన్యాసం నడుస్తాయి, వింటాం, మనం చూస్తాం రాబోయేటువంటి రోజుల్లో. ఫైనల్ గా అది అధిగమించి చేస్తామనే కదా చెప్పింది. అంతే కదా, అది ఎట్లా చేస్తారని చూడాలి. కాకపోతే సూపర్ 6 అనేది ఇమీడియట్ గా అమలు చేయగలుగుతారా లేదనేది ప్రజల్లో ఒక సందేహం. ఈ లెక్కలను బట్టి చూస్తాం. అంటే ప్రాక్టికల్ గా జగన్ అయితే వచ్చినటువంటి 6 నెలలు అనుకోవచ్చేమో, 3 నెలల్లోనే అన్ని స్టార్ట్ అయిపోయినాయి. 3 నెలల్లోనే అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత టైం తీసుకుంటారనేది